ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. కల్తీ మద్యం కేసులో ఏ క్షణమైనా జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో నుంచి జోగి రమేష్ బయటకు రాకపోవడంతో తలుపులు పగలగొట్టే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. జోగి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేసిన పోలీసులు సిట్ కార్యాలయానికి తరలించారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడితో పాటు పలువురిని అరెస్ట్ చేసింది సిట్. విచారణలో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ పై చర్యలకు సిద్ధమైంది సిట్. ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. ఒకవైపు పోలీసులు అధికారులు, మరోవైపు వైసీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటి దగ్గర మోహరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, జోగి రమేష్ ఇంకా బయటకు రాలేదు అని తెలుస్తోంది. పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం జరుగుతోంది? స్వాతి, మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేయడానికి ఎక్సైజ్ పోలీసులు, స్థానిక పోలీసుల సహకారంతో ప్రస్తుతం ఇంటి వద్దకి చేరుకున్నారు. ఉదయం 5 గంటల సమయానికే మొత్తం పోలీసు బృందాలన్నీ కూడా ఇక్కడికి మోహరించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ మాత్రం 5 గంటల నుంచి కూడా ఇంట్లోనే ఉన్న నేపథ్యంలో ఆయనకి సంబంధించి బయటకు వస్తాడని కూడా అధికారులు ఇక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు వైసీపీ బృందాలు, వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున జోగి రమేష్ నివాసానికి దగ్గరకు కూడా వచ్చి ఆందోళన కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. 3 గంటల తర్వాత కొద్దిసేపటి క్రితమే జోగి రమేష్ ఇంటి నుంచి తలుపు అయితే ఓపెన్ చేసి బయటకు వచ్చారు. దీంతో పోలీసులు అందరూ కూడా లోపలికి వెళ్ళి ప్రస్తుతం జోగి రమేష్తో మాట్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా మనకి కనపడతా ఉంది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా పోలీసులు ఇవాళ అరెస్ట్ చేయబోతా ఉన్నారు. ఇద్దరిని కూడా కేసులో నిందితులుగా చేర్చనున్నారు. దానికి సంబంధించి మొత్తం రికార్డు కూడా సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఇద్దరిని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి విజయవాడలోని కార్యాలయానికి తరలించబోతా ఉన్నారు. మరోవైపున జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి ఇదంతా అక్రమ కేసు, కక్ష సాధింపుతో అరెస్టు చేస్తోందని చెప్పి జోగి రమేష్కి సంబంధించి ఆయన అనుచరులు కానీ వైసీపీ నేతలు కానీ ఆయన నివాసం దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన నేపథ్యంలో అటు పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండటానికి పోలీసు బృందాలను కూడా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం జోగి నివాసంలో ఆయనతో పాటు డిఎస్పీలు, అటు లా అండ్ ఆర్డర్ డిఎస్పీలు, ఇటు ఎక్సైజ్కి సంబంధించిన సూపరింటెండెంట్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కేసుకు సంబంధించి ఆయన్ని అరెస్టు చేస్తున్నట్టుగా అయితే నోటీసును కూడా ఇప్పటికే అధికారులు తీసుకొచ్చారు. ఆ నోటీసును కూడా జోగి రమేష్కు ఇచ్చి ఆయన్ని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తరలించే అవకాశాలు ఉన్నాయి. ఆయన్ని తీసుకెళ్లే సమయంలో కొంత వైసీపీ శ్రేణులు కానీ ఆయన అభిమానులు కానీ అడ్డుకునే అవకాశం కానీ ఆందోళన నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలియడంతో పోలీసు బృందాలు కూడా పెద్ద ఎత్తున అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున నివాసం దగ్గర పోలీసు బృందాలు కూడా మోహరించిన నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే జోగి రమేష్ని ఇక్కడ నుండి అరెస్ట్ చేసి విజయవాడ కార్యాలయానికి తరలించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. స్వాతి, శ్రీకాంత్, అక్కడ వైసీపీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలోనే చేరుకున్నట్లు తెలుస్తోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతోంది? వైసీపీ బృందాలు మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కక్షపూరితంగానే ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కావాలనే నకిలీ మద్యం కేసులో ఆయన్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అరెస్టు చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వైసీపీ క్యాడర్ కూడా సార్ మాట్లాడుతుంది. ఏంటి సార్ మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? వాళ్ళు మాత్రం అరెస్ట్ చేస్తామని కూడా ఇప్పటికే నోటీస్ కూడా తెచ్చారు. అక్రమ అరెస్టులు చేయటం, బీసీల్లో రాష్ట్ర ప్రభుత్వంలో బలమైనటువంటి గొంతుక జోగి రమేష్ గారి గొంతుకని నొక్కేస్తే ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ ప్రభుత్వానికి మరి అందరూ తలగుతారు అనేటువంటి ఒక నిర్ణయంతో ప్రభుత్వం ఈ రకమైనటువంటి దుశ్చర్యలు చేస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో పలాసలో మరి ఆలయంలో మరి 2000 నుంచి 3000 మంది కెపాసిటీ అయితే అక్కడ 25,000 మంది వస్తున్నారు, మేము కంట్రోల్ చేయలేము అని చెప్పని ఆలయ ఈవో గారు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా అక్కడ పోలీసు వారు ఏమి చర్యలు తీసుకోకుండా 11 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. కాబట్టి ఈ యొక్క మరి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే
ఆ టాపిక్ డైవర్ట్ అవుతుందని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు రాత్రంతా నిద్రించకుండా మరి పోలీసు వారంతా కూడా కవాతు చేసి ఈ యొక్క అరెస్టుని చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి మరి పోలీసులు సంయమనం పాటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వెంటనే ఈ యొక్క అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి ఎంపీని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మరి కాశీబుగ్గలో 11 మంది ప్రాణాలు పోతే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు. అవన్నీ చేయడంలో విఫలమయ్యారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క దమన నీతి అని చెప్పని మేము ఖండిస్తా ఉన్నాం. చూడొచ్చు, పూర్తి స్థాయిలో అయితే వైసీపీ శ్రేణులు అయితే ఆందోళనకి దిగిన పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఏం చెప్తారు మేడం? అంటే ఇవాళ ఆందోళన ద్వారా ఆల్రెడీ అరెస్ట్ అయితే కన్ఫర్మ్ అని చెప్తున్నారు సార్. మేము వాళ్ళకి సహకరిస్తాము పోలీస్ వారికి అని చెప్తానే ఉన్నాం. ఏంటంటే ఇందులో మాకు సంబంధం లేదనేది మేము దైవ సాక్షిగా కూడా ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. అయినా కూడా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి, ఒక లోకల్ జనార్దన్ అనే వ్యక్తి లోకల్ వ్యక్తి అవ్వడమేనా మేము చేసిన తప్పు? ఎక్కడో ములకలపల్లిలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? వెంటనే జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయండి. మా డిమాండ్ అదే. మా తప్పు లేదు. ఈ రోజు జోగి రమేష్ గారు జనార్దన్ అనే వ్యక్తి జోగి రమేష్ గారి పేరు చెప్పారన్నారు కదా. జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు చెప్తారు. వాళ్ళని అరెస్ట్ చేస్తారా? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చూడొచ్చు, పూర్తి స్థాయిలో అయితే ఇది ఒక అక్రమ కేసు. కేవలం ప్రభుత్వం కక్ష సాధింపుతోనే ఈ జోగి రమేష్ని అరెస్ట్ చేస్తుందని చెప్పి అయితే వైసీపీ నేతలు ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి. మరోవైపు జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసు, ఎక్సైజ్ బృందాలు అయితే ఆయనతో ప్రస్తుతం మాట్లాడుతున్నాయి. కొద్దిసేపట్లో ఆయన అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తరలించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది.